హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగంలోని ఫకీరు తన ప్రాణాల గుట్టును చెప్పుట అనే అంశాన్ని తెలుసుకుందాం. మరునాడు ఫకీరు పూలతోటకి విహారానికి బయలుదేరాడు. ఆ సమయానికి బాలనాగమ్మ మసీదు శుభ్రం చేయించింది. తాను ముస్తాబయింది. పిండి వంటలు చేయించింది. ఫకీరుకు అన్ని రకముల వాయిద్యాలను ఏర్పాటు చేసింది. దర్వాజా వద్ద నిరీక్షిస్తూ నిల్చుంది. ఫకీరు బాలనాగమ్మను చూచాడు. దరిచేరాడు. బాలనాగు, సంతోషంగా ఉన్నావు. విషయమేమిటి అని ప్రశ్నించాడు. నేను పుట్టి 12 సంవత్సరాల వ్రతం పూర్తి కావచ్చింది. ఇంకా 9 రోజులే గడువు ఉన్నది. నాకింకెవరున్నారు? నువ్వే దిక్కు. ఇంక నేను నీదానను. నీకు నీ మంత్రతంత్రాలకు ఏనాడు మేముప్పు కలుగునో, నీవు మరణిస్తే నా గతి ఏమైపోతుంది అని దిగులు మాత్రమే నన్ను వేధిస్తుంది అని అన్నది. దుఃఖాన్ని, భయాన్ని ఒలకబోస్తూ, ఆరబెళ్ళ నాగమ్మ, నీకెందుకు నా బ్రతుకును గూర్చిన బెంగ? నా ప్రాణాలు నాలో లేవు. నన్నెవ్వరు ఎంతగా చిత్రహింసలు పెట్టినా, చంపినా నేను చిటికలో లేచి వారి అంతం పడతాను. ప్రియాతి ప్రియమైన ఫకీరువి, నేను నాగేశ్వరుని వరప్రసాదాన్ని అయినా నన్ను కనికరించి నా ప్రాణాలను నిక్షిప్తం చేశాడు. ఎవరి వల్ల నాకు ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఉండటానికి నా ప్రాణాలను ఒక మర్రి కొమ్మలో నిక్షిప్తం చేశాను. పానుగంటికి ఉత్తరాన గల 4 శాఖల మర్రిలో పైపైని గల శాఖలలో ఉన్న నా ప్రాణాలు దానిని విరగ్గొడితే నా తనువు రాలిపోతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, నీవు నా రాణివి కాబోతున్నావు. మనకు రహస్యాలు ఉండకూడదని, నీ రక్షణలలో ఆ కొమ్మకు ఏ విధమైన ఉపద్రవం జరగకుండా ఉండాలని చెబుతున్నాను అని అన్నది. ఓ అలివేణి, నాకు నా ప్రాణభయం లేదు. ఎవరి వల్ల నాకు చావు లేదు, రాదు. నీకేమీ బెంగ పెట్టుకోకు. నా ఆయువుకొచ్చిన భయమేమీ లేదు. పాల సముద్రం, పెరుగు సముద్రం, నేతి సముద్రం, చెరుకు సముద్రం, మంచినీటి సముద్రం, ఉప్పు సముద్రం, సురస సముద్రం, ఈ 7 సముద్రాలకు ఆవల ఒక జీవగడ్డ. ఆ జీవగడ్డలో ఒక రాతికోట. ఆ రాతికోట మధ్య అయస్కాంత కోట. ఆ కోటలో 500 వేల్ చెట్లు. వాటి మధ్య మంత మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు త్వరలో గల 7 తొండ్రలలోని అడుగుల దంత్రలో బంగారు పంజరం ఒకటి ఉన్నది. ఆ పంజరంలో పంచెవన్నెల చిలుక ఒకటి ఉన్నది. ఆ చిలుక కంటాన నా ప్రాణాలు ఉన్నవి. అది చచ్చితేనే నేను చచ్చుట అని ధైర్యం చెప్పి తన కోటకు వెళ్ళిపోయాడు ఫకీరు. తంబళ్ళ పెద్ది రాగా ఆలోచించిన బాలనాగు తనకు వివిధ రకాల పూలతో దండ కావాలన్నది. ఆ పూల దండ వైనం చెప్పగల అని అడిగి వాని వైనం వ్రాసి ఇస్తుండని ఫకీరు ప్రాణరహస్యాన్ని వివరిస్తూ దాని వ్రాసి నీ మనవడికి ఇవ్వు అని చెప్పి పంపించింది. ఈ ఉత్తరాన్ని బాలవర్ది చూసుకున్నాడు. విధి విధానం ఏమిటా అని ఆలోచించాడు. తమ మకాముఖం దగ్గరలో చెట్టు మీద గల గండబేరుండ పక్షి పిల్లలను నాగేంద్రుడు తినిపోతుండగా గతంలో చూచిన అంశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆనాడు పక్షుల మేతకు పోయినందువలన నాగేంద్రుడు పిల్లల్ని తినడానికి చెట్టెక్కుతాడని నిర్ణయించుకున్నాడు. పామును చూసి పిల్లలు భయపడి అరవటం విన్నాడు. కత్తి తీసుకుని బాలవర్ది చెట్టును చేరుకున్నాడు. కత్తి దూసి చెట్టెక్కుతున్న నాగుణ్ణి ఒక్క వేటుకు వేశాడు. దాన్ని 12 శిరస్సుల్లోని ఒక శిరస్సు బాలవర్దిని కాటు వేసింది. గండబేరుండ పక్షులు గూటికి వచ్చాయి. పిల్లలు జరిగిన సంగతి చెప్పి బాలవర్దిని బ్రతికించమని రోధించాయి. వారిని ఓరడించి తల్లి తండ్రి సంజీవ పర్వతానికి వెళ్ళి పొల్లలను ముక్కుకు కరుచుకుని బాలవర్దిని బ్రతికించాయి. అక్కడ పానుగంటిలో బాలుడు నాటికి మొక్క వాడిపోయింది. పెద్ద తల్లులు తల్లడిల్లిపోయారు, శోకాలు పెట్టారు. కొంతసేపటికి మరలా ఆ మొక్క నవనవలాడింది. తల్లులు ముఖాలు వికసించాయి. ఇక్కడ గండబేరుండ పక్షులు బాలవర్ది పేరు, ఊరు వివరాలు అడిగాయి. ఇక్కడికొచ్చిన పనేమిటని ప్రశ్నించి తెలుసుకుని, బాలవర్ది రాజును విచారించకు, నిన్ను క్షణకాలంలో సముద్రాలు దాటించుతామని వాని రెక్కల కింద అదిమిపెట్టి సముద్రాల కావలికున్న జీవగడ్డలో దిగవిడిచాయి. బాలవర్ది తల్లి మీద ఆనచేసి చంద్రోదయంతో మర్రి నొక్క వేటు వేశాడు. చిటారు కొమ్మన ఎందుగల దందులు, గాడిందలు మొదల్లో ఉన్నవి నేల రాలాయి. గండబేరుండ పక్షులు వాటిని అంతమొందించాయి. ఆఖరి దొంగలతను పంజరాన్ని తీసుకుని వచ్చి గండబేరుండాల సాయంతో తన స్థానానికి చేరుకున్నాడు. ఫకీరు ఈసరికే కదిలి ఉంటాడు. తొందరపడమని బాలుణ్ణి పక్షులు హెచ్చరించాయి. అతన్ని చెవి పోగులు తీసి పక్షి కాళ్లకు బంధాలుగా తగిలించాయి.
ఫకీరు తన కాళ్లకు బంధాలు తగిలినట్లు సంకోచించాడు. పక్షి గాని మేతకు వెళ్ళి ఏ పొదల్లో గాని పాదుకల్లో గాని చిక్కుకుంది అని అనుకున్నాడు. బాలవర్ది చేతికి చిక్కిన చిలుక బంగారు పంజర ఈకలతో, నవరత్నాల ఆభరణాలతో, పంచవన్నెలతో రమ్యాతి రమ్యంగా ప్రకాశిస్తుంది. చిలుకకు మసిపూసి నల్లటిగా చేశాడు. దానిని చంకన పెట్టుకొని సంగు ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయాన సంగు గానుగాడుతుంది. గాండ్లసం గూనీగా సాయపడుతాను, పిండి పెడతావా అన్నాడు. నవ్యాడిదంతా నీకే అన్నది. గానుగెక్కి చిలుకను గానుగపై ఉంచాడు. ఫకీరు తోటలో తూలుతూ నడిచి గాండ్లు సంగు ఇంటికి చేరుకున్నాడు. గానుగు మీద గల కుర్రవాడిని చిలుకను చూసి, ఇది నీకెక్కడిదిరా అన్నాడు. అప్పుడు బాలవర్ది, కాదు ఇది నల్లగా ఉన్నది, నీది కాదు అన్నాడు. ఫకీరు, బాలనాగమ్మను తెచ్చావు, ఆమె ఎవరని ప్రశ్నించాడు. పానుగంటి రాణి అన్నాడు. బాలుడు వెంటనే చిలుక పీక నొక్కబోయాడు. వద్దురా, నొక్కొద్దు, బాలు నాకు తల్లి అన్నాడు. ఓయి ఫకీరు, నీ వద్ద మంత్రాల దండు ఉన్నదంట కదా, అది నీవు చెప్పిన చోటికి పోయి యుద్ధాలు చేస్తుందంట కదా, నాకు చెప్పవే కావు, దానిని నాకివ్వవలసిందిగా బాలవర్ది అన్నాడు. ఇవ్వనన్నాడు ఫకీరు. చంపుతాను చిలుకను అన్నాడు బాలుడు. చంపవద్దని బ్రతిమలాడాడు. మరాఠీ దండ కర్రను ఇస్తాను అన్నాడు. ఓయి మరాఠీ, నీ వద్ద గోటి చిప్ప కోవెల మేడల కట్టగలదాట, దానిని నాకిచ్చిదెవా అని అడిగాడు బాలుడు. ఇవ్వనన్నాడు. అయితే చిలుకను చంపుతా అన్నాడు బాలుడు. వద్దు, ఇదిగో తీసుకో గోటి చిప్ప అని అప్పగించాడు మరాఠీ. ఓ ఫకీరు, నీ వద్ద వెండి బెత్తము బంగారు బెత్తము ఉన్నవి, ఒకదానితో కొడితే మనిషి అవుతాడంట, రెండవ దానితో కొడితే కుక్క అవుతాడంట, వాటిని నాకు ఇవ్వమన్నాడు. ఇవ్వనన్నాడు. పక్షి పీక నొక్కుతా అన్నాడు. చంపకు, ఇదిగో వెండి బెత్తము బంగారు బెత్తము తీసుకో అన్నాడు ఫకీరు. ఓయి ఫకీరు, నీ దేవుడికి ఆవలగల మనుష్యులు విగ్రహాలను మనుషులుగా మార్పు అన్నాడు. ఓయి, వాళ్ళు నా విరోధులు, వాళ్లను మనుషులుగా మార్చడం కుదరదన్నాడు ఫకీరు. అయితే చిలుక పీక నొక్కుతానన్నాడు. సరి, వారి మనుషులైతే నాకేమి నష్టం అని ఫకీరు అక్కడ గల కారంపూడి రాజుల మంత్రులు, సైనికులు విగ్రహాల మనుషులుగా మార్చాడు. ఇదంతా తంబళ్ళపూడి పెద్దవ్వ వలన సంభవించింది. దానిని చంపుతానన్నట్టు బయలుదేరబోయాడు. బాలవర్ది చిలుక కాళ్ళు సాగదీశాడు. ఫకీరు ముందుకు అడుగు వేయలేకపోయాడు. తంబళ్ళ పెద్దని పిలుచుకు వచ్చాడు. బాలనాగమ్మను తెచ్చి పల్లకిలో కూర్చోబెట్టండరే. ఓ సంగు, వెనక కొమ్మునెత్తుకో, ఓయి ఫకీరు, ముందు కొమ్మునెత్తుకో అని వాళ్ళ చేత బాలనాగమ్మ కూర్చున్న పల్లకిని మోయించాడు. గట్టు చివర డేరాలు వేయించాడు. 6 పెద్ద తండ్రులు కన్న తండ్రిని చూచాడు బాలుడు. తల్లిని వారందరినీ కూడదీసుకుని మంత్రులతో భటులతో పానుగంటి దిశగా బయలుదేరాడు. పొలిమేరలో పొలిమేర శక్తి ఎదురు వచ్చింది. తల్లిదండ్రులను తీసుకుని వచ్చావు, సంతోషం అని అన్నది ఆ శక్తి. మరాఠీ వాని యొద్ద ఉండి 300 ముక్కోటి భూతాలను 700 ఎర్ర భూతాలను చూపించమని బాలుడు పొలిమేర శక్తిని అడిగాడు. ఓయి బాలక, ఫకీర్ వద్దు లోగడ నువ్వు చెప్పించుకున్న మంత్రాన్ని పఠించు, నీకవి కనపడతాయి. మంత్రాన్ని ముమ్మారు జపించాడు. భూతాలన్నీ బాలుని ముందుకొచ్చి నిలబడ్డాయి. ఇక మీరు ఫకీరు పిలిస్తే పోవద్దు, మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, ఇచ్చానుసారం వెళ్ళండి అని వాటిని విడుదల చేశాడు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.